ఏం మాట్లాడుతుండవు? ఎప్పుడు ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టడం, ఎవరో ఒకరిని బాధ పెట్టడమే నీ పని కదా. మేట్రో, మాట్లాడాలనుకునేదేదో నేరుగా మాట్లాడు. ఇట్ట వంకరగా మాట్లాడమాక. ఏంట్రా వంకరగా మాట్లాడేది? అక్కడ సంగీత్ జరుగుతుంది. ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్పాలి, కానీ పెళ్లి చేయడం ఎందుకు? మేట్రో, ఏంది పెళ్లి ఇష్టం లేదా? ఎవరు చెప్పినారు? మొదట మీ అక్కకి మా అన్నకి పెళ్లి జరగాలని కోరుకుండిందే నేను. అవునా? నీకు అలాంటి కోరికలు కూడా ఉంటాయా? నిజంగా అలా కోరుకునేవాడివే అయితే ఇదంతా ఎందుకు చేస్తావు? ఇప్పుడు నేనేం చేసినాను పాపా? నీకు ఈ ఫంక్షన్ జరగడం ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు కామ్గా వెళ్ళిపోవాలి, అంతేకాని మీ అత్తని రెచ్చగొట్టి మరీ రావాలా? ఆవిడేమో ఇష్టానికి గొడవ చేస్తుంది. ఈ సంగీత్ ఎలా జరుగుతుందో చూస్తాను, రేపు పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను అని. మా అత్తకి నేనేం చెప్పలేదే. తాగేసి ఉంటావు కదా, మత్తులో నీకు యాడ గుర్తుంటాది? తాగేసి వాగేసుంటావు. అది పట్టుకుని ఆవిడక్కడ రచ్చ చేస్తుంది. మేటర్ చాలా ఎక్కువ చేస్తాండవు. నేను కాదురా, నువ్వు ఓవర్ చేస్తున్నావు. నువ్వు చేసిన పని వల్ల మా అక్క అక్కడ ఎంత బాధపడుతుందో తెలుసా? నన్ను అంటావేంది పాప నువ్వు? నాకేం తెలీదు అని చెప్తున్నాను కదా. నీకు తెలియకుండా ఎలా ఉంటుందిరా? తెలిసే అన్నీ చేస్తావు, తెలియనట్టు నటిస్తావు. నటించాల్సిన అవసరం నాకేం లేదు. చూడు కోట్రు, ఈ సంగీత్ జరగాలన్నా, మీ అన్నయ్యకి మా అక్కకి పెళ్లి జరగాలన్నా నువ్వు ఫంక్షన్లోకి రావాలి. ఇంత దూరం వచ్చింది నీ మీద అభిమానంతోనూ, నువ్వు వెళ్ళిపోతావన్న బాధతోనూ కాదు. నువ్వు వెళ్ళిపోతే అక్కడ మా అక్క పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనన్న భయంతో వచ్చాను. నేను వచ్చాను కదా అని నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తావని నేను అనుకోను. రాకపోతే ఏం జరుగుతుందో అనేది నీకు తెలియాలి కదా, అది చెప్పాలని వచ్చాను. మేటర్, నేనెప్పుడు ఎవరు చెడు కోరుకోలేదు. అందరూ బాగుండాలనే కోరుకుంటాను.